ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. వినాయక చవితి శుభాకాంక్షలు. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం. మహాగణపతయే నమః. ఈ మంత్రము ఋగ్వేద సంబంధమైనది. గణపతిని స్తోత్రం చేయడములో వైదిక ఆచారములో ఉన్నవాళ్ళు చేసే స్తోత్రము ఇది. వేద సంబంధమైన గణపతి స్తుతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఈ శ్లోకం కూడా గణపతినే. మనం ప్రధానంగా పూజ ప్రారంభించేటప్పుడు, ఏ పని ప్రారంభించేటప్పుడైనా ఈ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం అనే శ్లోకాన్ని మనం చదువుకుంటాం. అయితే ఈ శ్లోకము పురాణ సంబంధమైనది. పురాణాలలో చెప్పబడిన శ్లోకం ఇది. తదుపరి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అనే మరొక శ్లోకం ఉంది. ఇది బహుశా కావ్య సంబంధమైనది అయి ఉండవచ్చు. గణపతికి సంబంధించి 3 రకాల స్తోత్రాలని, ఆ శ్లోక మంత్రాలను నేను తెలియజేశాను. మనమందరం కూడా ఉచ్చారణ దోషం లేకుండా వేద సంబంధమైన మంత్రాన్ని అభ్యాసం చేసి దానిని అనుసంధానం చేయడం వల్ల మనకి దేవుని యొక్క అనుగ్రహము ఖచ్చితంగా కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక వినాయక చవితి వ్రత విధానము, ఆ పూజా సమయాలు ఇవన్నీ రేపటి రోజు అభిజిత్ లగ్నంలో చేసుకుంటే మంచిదని పెద్దలు చెప్పి ఉన్నారు. అది చేయాలా? వినాయకునికి సమర్పణ చేసే 21 రకాల పత్రి పూజలో లోపాలను, ఆ సంఖ్యను సవరించడానికి 21 పత్రాలు మనకు దొరకలేదన్నప్పుడు వాటి స్థానంలో గరిక యుగ్మం అంటే జతలు, గరికని కాస్తగా 21 సార్లు పెట్టడం అనేది ఆ పత్రి పూజలో ఉన్న దోషాన్ని తొలగించేదిగా ఉంది. ఇది తెలుసుకోవాలా. తదుపరి వినాయక మండపాలను వీధుల్లో ఏర్పాటు చేయండి. అలా చేయడానికి ఎవరి పర్మిషను మనకి అవసరం లేదు. ఎందుకంటే ఇది మన సొంత భూమి, మన గడ్డ. మన ఆచార సాంప్రదాయాలు మనం పాటించడానికి ఒకళ్ళ పర్మిషన్ అవసరం లేదు. ఆ తరువాత వినాయక మండపాల దగ్గర పెద్ద స్పీకర్లు పెట్టి ధ్వని కాలుష్యం చేసే విధంగా ఆర్భాట సంబంధమైన అంశాలను ప్రదర్శించవద్దని తెలియజేస్తూ ఉన్నాను. సినిమా పాటలకు డ్యాన్స్ చేయడము, నిమజ్జనం సమయంలో రంగులు చల్లుకోవడము, లేదు మత్తు పదార్థాలను స్వీకరించి గంతులేయడము, ఇట్లాంటివన్నీ కూడా దేవునికి ప్రీతికరమైనవి కావు అని గ్రహించాలా. పర్యావరణాన్ని రక్షించడానికి ఉపయోగకరమైన మట్టి బొమ్మలను పూజా విధానంలో వాడడము, ఆ తదుపరి మరి జ్ఞాన సంబంధమైన ప్రసంగాలు చేయడము, అన్నదానము చేయడము, లేదు పేదలకు సహాయం చేయడము, ఇలాంటివి ఆచరించి మన సంస్కృతి యొక్క ఉన్నతిని వ్యాపింపచేయాలా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందరికీ స్వస్తి. ఓం నమస్తే.